తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలందు పుట్టినవారు. అదేవిధంగా నామ నక్షత్రాన్ని బట్టి రా, రీ, రు, రే, రో, తా, తీ, తు, తే అన్న అక్షరాలతో పేరు గలవారు తులారాశికి చెందినవారు. తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి పంచమంలో రాహు, 6 శని, 9 గురువు, ఏకాదశంలో కేతు ఉన్నారు. ఈ గ్రహాల స్థానాన్ని అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది. జూన్ 2వ తేదీ వరకు భాగ్యస్థానంలో అంటే 9 స్థానంలో గురువు ఉన్నారు. ఆ తర్వాత దశమ స్థానంలో అంటే కర్మస్థానంలోకి గురువు వెళ్తారు. అక్టోబర్ 31 తేదీ తర్వాత మళ్ళీ లాభస్థానంలోకి వెళ్తారు. ముఖ్యమైన గ్రహాల స్థితిగతులను పరిశీలించి శని భగవానుడు ఎప్పుడైతే 6వ ఇంట్లో ఉన్నాడో ఆరోగ్యపరమైన ఏమైనా సమస్యలు వచ్చినా, శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏదేం ప్రయత్నం చేసినా అవి ఏమీ ఫలించదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప పెద్దగా చెప్పుకోవాల్సిన ఇబ్బందులు ఉండవు. పాత రుణాలు తీర్చడానికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అనుకూలంగా సూచిస్తోంది. వృత్తిపరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగపరంగా గురువు జూన్ మాసం వరకు 9వ ఇంట్లో ఉంటారు. శని 6వ ఇంట్లో ఉంటారు. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ స్థిరమైన అభివృద్ధి చూస్తారు. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. జూన్ 2వ తేదీ గురువు దశమ స్థానంలోకి వెళ్తారు. ఈ స్థానంలో గురువు మిమ్మల్ని ఉన్నత స్థాయి చేర్చినప్పటికీ పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. వ్యాపారపరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలిస్తాయి. ఆర్థికంగా అంచనాలకు మించి పురోగతి బాగుంటుంది. మీ జీవిత ఆశయం నెరవేరుతుంది. వ్యక్తిగత సమస్య నుండి బయటపడగలుగుతారు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు, సినీ కళారంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తుల్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ నడిపేవారికి, హోల్సేల్ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగస్తులకు పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మీరు ఆశించిన ఉన్నత పదవి లభిస్తుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తారు. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు లాభిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. వీలైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండడం చెప్పదగినది. మీ ప్రణాళికను విజయవంతంగా అమలుపరుస్తారు. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లోనూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసే దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో మీ ఆలోచనలకు, సలహాలకు, సూచనలకు విలువ పెరుగుతుంది. రాజకీయ పదవిలో ఉన్న వారికి అధికార దుర్వినియోగం చేశారన్న అపవాదు వస్తుంది. జాగ్రత్త వహించండి. మీ వ్యక్తిగత విషయాలను, కుటుంబ విషయాలను బహిర్గతం చేస్తున్న వారి పట్ల దూరంగా ఉండడం అనేది చెప్పదగినది. పాత స్నేహితులను, భాగస్వాములను కలిసి చర్చించి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ప్రభుత్వపరమైన ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. న్యాయవాది వృత్తిలో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. జీవిత ఆశయం నెరవేర్చుకోవడం కోసం ఈ సంవత్సరం సరైన సమయంగా భావించవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ఓం నమో నారాయణ ఒత్తులతోటి, ఓం నమ శివతో దీపారాధన చేయడం, అదేవిధంగా అంగారక పాశుపత హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు బాగుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేయవచ్చు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. చదువు మీద శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా దుర్వ్యసనాలకు, సోషల్ మీడియాకు, స్నేహితులకు దూరంగా ఉండడం చెప్పదగినది. మీరు తీసుకునే సొంత నిర్ణయాల వలన నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. 10 మందిలో హుందాగా ఉండడం కోసం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఏది ఏమైనా విద్యార్థులు తమ చదువు పట్ల అంకిత భావంతో ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. మీ కృషి, పట్టుదలతో ఏదో సాధించామన్న తృప్తి కలుగుతుంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా విద్యార్థులు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే చతుర్ముఖి రుద్రాక్ష
మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గట్టి పోటీ ఉంటుంది. అయినా అందులో విజయం సాధిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అయితే తాత్కాలిక వ్యాపారాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. కొంతమంది వ్యక్తులు మీతో భాగస్వామ్య వ్యాపారం చేయడానికి ముందుకు వస్తారు. ఎవరిని నమ్మకుండా మీ సొంతంగా చేసుకునే వ్యాపారం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా 10 మంది సలహాలు తీసుకుని తుది నిర్ణయం మీకు మీరుగా నిర్ణయం తీసుకోవడం వలన లాభపడతారు. సినీ కళారంగాల వారికి, సాహిత్య రంగంలో ఉన్నవారికి, చేనేత కార్మికులకు, బ్యూటీ పార్లర్స్ నడిపే వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కలుసుబడితనంగా ఉంటుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు పరిష్కార దశగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. రుణాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంట్ విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ సంవత్సరం తులారాశి వారికి బాగుందని చెప్పచ్చు.